నమస్కారం. నేను మీ దూలో నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈ రోజున కైకలూరు నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కల్దిండి మండలంలో సున్నంపూడి, దుంపలగూడి దిబ్బ ఆ ప్రాంతాలన్నీ కూడా తాగునీరు లేక కటకటలాడిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి ఇదవుతుంటే అక్కడ చెరువు తవ్వించి ఆ సున్నంపూడి, దుంపలగూడి దిబ్బే కాకుండా పోతుమరి గ్రామానికి కూడా ప్రత్యేకంగా మైక్రో ఫిల్టర్ ద్వారా తాగునీరు అందిస్తున్నాం. ఇది ఒక చరిత్ర మాత్రమే. కొల్లేరు పెద్దిండ్లమ్మ వారధి ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి కడదాం అంటూ గత ప్రభుత్వంలో వాళ్ళు పుట్టింగ్ వేసి వెళ్ళిపోతే దాన్ని నిర్మాణం పూర్తి చేసి ఈ రోజున దానిపైన లారీలు, బస్సులు, ప్రయాణికులు అందరూ, గ్రామస్తులందరూ వెళ్ళే విధంగా దాన్ని ప్రారంభోత్సవం చేశాం. దాంతోపాటు పెద్దింట్ల అమ్మవారి దేవాలయం ముందు దాదాపు 5 కోట్ల రూపాయల ప్రైవేట్ నిధులతో ఒక అనిబేటి మండపాన్ని నిర్మాణం చేస్తూ అత్యంత వైభవంగా నిర్మాణం కొనసాగుతుంది. కల్దిండి మండలంలో ఎన్నడూ లేని విధంగా పాలిటెక్నిక్ కాలేజీ శంకుస్థాపన చేసి నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగింది. నాడు నేడు పేరు మీదుగా స్కూల్స్ కానివ్వండి ఎంత డెవలప్మెంట్ చేశాం. నాడు నేడు పేరు మీదుగా హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేశాం. కైకలూరు సంత మార్కెట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్, ఒక శ్మశానంలో ఉండేటువంటి ప్రాంతాన్ని ఒక కాంప్లెక్స్లు నిర్మాణం చేసి ఈ రోజున బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చే విధంగా తీసుకెళ్ళడం జరిగింది. ఏలూరు రోడ్డు చూస్తే కైకలూరు నుంచి ఏలూరు వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడేటువంటి ప్రయాణికులకు ప్రత్యేకంగా ఏలూరు రోడ్డుని బ్రహ్మాండంగా తయారు చేశాం. ఈ రోజున కైకలూరు నుంచి ఏలూరు వెళ్ళాలంటే 20 నిమిషాలు వెళ్ళటం జరుగుతుంది. కైకలూరు నియోజకవర్గంలో 12,000 పైబడి ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి ఏలూరు రోడ్లో 3,072 ఇంటి స్థలాలు ఇచ్చి ఆ ఇంటి స్థలాలు కూడా 8-10 అడుగుల పూడిక బుసకతో పూడిపించి అక్క చెల్లెమ్మలకు బహుమతిగా ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా ఒక ఇండోర్ సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయటం జరిగింది. మరి కైకలూరులో ఆ ఇళ్ల నిర్మాణంతో పాటు ఆ ఇళ్ల నిర్మాణానికి 40 అడుగుల రోడ్లు ఇచ్చి 2 ద్వారాలు కూడా నిర్మాణం చేసి రేపటి భవిష్యత్తు కోసం అక్కడే ఒక పోలీస్ స్టేషను, ఒక చర్చి, ఒక మసీదు, ఒక హిందూ దేవాలయాలకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. కైకలూరులో శ్మశానాన్ని ఎప్పటికప్పుడే కొత్తగా నిర్మాణం చేయాలి. దక్షిణ భాగాన ఉంది. ఉత్తర ఈశాన్యంగా కడదామంటే 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసే విధంగా ప్రైవేట్ నిధులతో ఒక పెద్దలందరితో కమిటీ వేసి ఇప్పటికే 3,24,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క రుద్రభూమిని నిర్మాణం చేయటం జరిగింది. అది ఒక చరిత్ర. కైకలూరులో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం కూడా పునాదులతో వేసి ఆపేస్తే గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూర్చోబెట్టి ఒక ప్రైవేటు నిధులు సేకరించి మరి తహసీల్దార్ గారు ఆఫీసు నిర్మాణం చేసి బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. కల్దిండి పోలీస్ స్టేషన్ నిర్మాణం పడిపోయి పరిస్థితిలో ఉంటే దాతల సహకారం, ప్రైవేట్ దాతల సహకారంతో కల్దిండి పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశాం. ప్రతి మండలాల్లో కూడా 79 సచివాలయాలు, 68 ఆర్బీకేలు, హాస్పిటల్స్ కూడా నిర్మాణం చేయటం జరుగుతుంది. ఇలాంటి నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ ఈ రోజున కైకలూరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంది.